అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలపై హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రోడ్ మ్యాప్తో వస్తే ఒక్క నిమిషంలో ఫైల్పై సంతకం చేస్తానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పవన్కి కటిఫ్ చెప్పేందుకు కమలం పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు గుడ్ బై చెప్పి 175 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పేరు మారబోతుంది. జీహెచ్ఎంసీని గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో రికార్డుల్లోకి ఎక్కింది. బ్లూంబర్గ్ సర్వేలో మొనాకో రిచెస్ట్ సిటీగా నిలిచింది. అక్కడ 172 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయాలంటే 8 కోట్లు ఖర్చు చేయాల్సిందేనని బ్లూంబర్గ్ నివేదించింది. బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో జరిగిన ప్రమాదాన్ని బాంబు పేలుడుగా తేల్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు. ఈ పేలుడు గురించి ఎన్ఐఏ, ఐబీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో 3 విబ్రియో కలరా కేసులు, 20 ఈకోలి కేసులు, ఒక షగేలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే 4 మరణించారు. రాడిసన్ డ్రగ్ కేసులో దర్శకుడు క్రిష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. డ్రగ్ టెస్ట్ కోసం ఆయన నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే అరెస్టు తప్పదంటున్నారు. ఎన్టీఆర్ భార్యతో కలిసి బెంగళూరులో సందడి చేశాడు. బెంగళూరులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత కలుసుకున్నారు. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. స్మృతి మందన నేతృత్వంలోని ఆర్సీబీ, హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా తలపడనున్నాయి. తులం బంగారంపై 10 రూపాయలు పెరగడంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,910 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 63,170 వద్ద నమోదైంది. మరోవైపు కేజీ వెండిపై 100 పెరిగింది. దీంతో కిలో వెండి 74,600కు చేరుకుంది.